हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय नमस्ते अंडी वेलकम टू मై ఛానల్ వెంకటేష్ జర్నీ లైఫ్ అందరికీ నమస్కారం నా పేరు గౌతమ్ రెడ్డి ప్రతిదూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా ముందు వీడియో చూసాక ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది తప్పి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసేటువంటి వీడియో ప్రతి తీసుకోకుండా నోటిఫికేషన్ మెసేజ్ సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ టెంపుల్స్ ట్రావెల్ వచ్చింది మీరు నా యొక్క టెంపుల్ కోసం వీడియోస్ అన్ని చూస్తున్నారు నా ఛానల్లోని టెంపుల్ జర్నీ లైఫ్ కానీ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్లో ఉన్నటువంటి వీడియోస్ టెంపుల్ దర్శనం వీడియోస్ అన్ని చూస్తున్నారు దేవస్థానాలజీ వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే మీరు ఫస్ట్ ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చెప్పిన గొప్ప మద్దతు గొప్ప సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అల్పిరి 1700 స్టెప్స్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు తప్పకుండా మీరు కూడా తిరుమలకి వచ్చినప్పుడు అల్పిరి స్టెప్స్ నుంచి మీరు పైకి రావచ్చు మొత్తం 3550 స్టెప్స్ ఉంటాయి సో ఇప్పటికి 1700 స్టెప్స్ ఎక్కాం మీరు అట్లా శ్రీవారి మెట్ల నుంచి కూడా పైకి వెళ్ళచ్చు అది ఒక మార్గం ఉంది సింహాసనంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్లు వస్తుంది అక్కడ దీనికంటే కొంచెం తక్కువ స్టెప్స్ ఉంటాయి 2200-2300 స్టెప్స్ ఉండొచ్చు దానికంటే ఇక్కడ 1000 సుమారు 1200 స్టెప్స్ తక్కువ ఉంటాయి అక్కడ ఏదైనా ఒకటి 6 గంటల అటు ఇటు వెళ్ళిపోవచ్చు సో తప్పకుండా తిరుమలకి వచ్చేటప్పుడు మీరు బస్ మార్గం వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అట్లా స్టెప్స్ ఫుట్పాత్ నుంచి వెళ్ళాలంటే కాలినడక నుంచి వెళ్ళాలంటే తప్పనిసరిగా మీరు ఇట్లా అలిపిరి నుంచి వెళ్ళవచ్చు ఒక రూట్ అలిపిరి స్టెప్స్ అలిపిరి గేట్ దగ్గర నుంచి అలిపిరి సెంటర్ దగ్గర దిగి ఆ నుంచి అలిపిరి సెంటర్ ఉంటుంది అలిపిరి స్టెప్స్ ఉంటాయి రాజగోపురం ప్రధాన గోపురం అక్కడి నుంచి మీరు బయలుదేరి పైకి వెళ్ళచ్చు తిరుమల స్టెప్స్ 800 స్టెప్స్ వచ్చినాయి చూడవచ్చు 800 స్టెప్స్ టైం వచ్చేసి 7:30 అనుకుంటా అది 800 స్టెప్స్ చూడవచ్చు ఇక్కడ మార్క్ కూడా కనిపిస్తుంది 800 స్టెప్స్ సో ఇంకా 1700కి 750కి ఉంది నేను 3550 800 స్టెప్స్ ఎక్కా ఇంకా 1750 స్టెప్స్ ఉన్నాయి సో చూడవచ్చు సుబ్రహ్మణ్య స్వామి చూడవచ్చు ఆంజనేయ స్వామి సో తప్పకుండా అందరూ నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా సపోర్ట్ ఇవ్వండి సో టెంపుల్స్ జర్నీ లైఫ్ ఒక ఛానల్ ఒకటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ 2 ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో చూడండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదే నేను కోరుకుంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జీ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ హరే కృష్ణ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ సుస్వాగతం నా ఛానల్కి నా పేరు గౌరవ ప్రతిదూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా ఇంకో ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ జర్నీ సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇది దేవ అనుగ్రహంతో దైవ దర్శనంతోనే జన్మకు సాపట్ల ఉన్నది ఒక ఛానల్ చూడదు అక్కడ దేవానుగ్రహంతోనే దైవ దర్శనంతోనే జన్మకు సాపట్లం సో మంచి మాట సో ఇప్పటికి 1900 స్టెప్స్కి వచ్చాం మీ బ్యాలెన్స్ 1650 ఉంది సో మొత్తం 3050 స్టెప్స్ అలిపిరి స్టెప్స్ తిరుపతి నుంచి తిరుమలకి అలిపిరి స్టెప్స్ ద్వారా మొత్తం 3000
550 చూడండి 1900 10,650 మొత్తం 3,550 సో 1,650 బ్యాలెన్స్. సో ఇదంతా టీడీటీ సౌండ్. ఇది టీడీటీ వాళ్ళ యొక్క అలిపిరి మెట్లో కానీ శివారి మెట్లో కానీ వెళ్ళేటప్పుడు సో టీడీటీ దేవస్థానానికి సంబంధించినటువంటి ఆడియో వీడియోస్ ఆడియో వస్తుంటుంది, వాయిస్ వినిపిస్తుంటుంది. సో వాళ్ళ యొక్క వాయిస్ ఇది. నేను పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, ఇది లైవ్ వాయిస్ ఫ్రమ్ టీటీడీ దేవస్థానం నుంచి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లైవ్ ఆడియో. అదే మీరు గుర్తుంచుకోండి దయచేసి. యూట్యూబ్ వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేశానంటే నేనేం ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ పెట్టలేదు. సో కాలినడకన ఫుట్పాత్ నుంచి వెళ్ళేటప్పుడు సో దారి మార్గంలో ప్రతి చోట ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వాళ్ళ యొక్క స్తోత్రాలు, వాళ్ళ యొక్క కీర్తనలు, భజనలు, వాళ్ళ యొక్క వాయిస్ అన్ని వినిపిస్తుంటుంది. వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనలు కానీ పాటలు కానీ భజనలు కానీ ఏదైనా క్లాసెస్ కానీ ఉంటాయి, ఇవి చెప్తుంటారు. సో వాటి వాయిస్ అది. సో ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ కాపరేట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. షాప్స్ మొత్తం అన్ని చోట్ల షాప్స్ ఉంటాయి. ప్రతి 200 స్టెప్స్ కానీ 300 స్టెప్స్ షాప్స్ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా మీరు మ్యాక్సిమం బస్సుల ద్వారా వెళ్ళకుండా అప్పుడప్పుడు స్టెప్స్ ద్వారా రండి. శ్రీవారి మెట్లు కానీ అలిపిరి మెట్ల నుంచి తిరుమలకి చేరుకోండి. సో కాలినడకనే చాలా ఉత్తమమైనది, బాగుంటుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, యాక్టివ్గా ఉంటారు. సో ఆరోగ్యంగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. షాపింగ్ చూడవచ్చు. సో చాలా షాప్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. కూల్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. ఏం కావాలి దొరుకుతాయి మనకు. బటర్ మిల్క్స్, కూల్ డ్రింక్స్, బోరుగులు అన్నీ చూడవచ్చు. మొత్తం అన్ని రకాలు ఉంటాయి. ఏ కావాలి తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. పడిపోతాడు దాహం వేసినప్పుడు నీళ్ళు తాగండి, ఏదైనా కూల్ తాగండి. సో ఇట్లా వాయిస్ వచ్చేసి టీవీ నుంచి కొన్ని పురాణాలు, కథలు, ఇతిహాసాలు, వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర గురించి అన్నీ చెప్తూ ఉంటారు. సో లైవ్ వాయిస్ అది, లైవ్ ఆడియో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఇప్పుడు ఈ వీడియో చూసేప్పుడైనా ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. తర్వాత వీడియో చూడండి, వీడియో ఎక్కడ కానీ స్కిప్ అవ్వకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెంపుల్స్ ఇన్ యువర్ లైఫ్, టెంపుల్స్ ఇన్ యువర్ లైఫ్. సో షర్ట్స్, ధోతీస్ అన్నీ ఉంటాయి. సో అన్ని రకాలుగా నాకు తీసుకోవచ్చు. నేను మిస్ అయినా కానీ మర్చిపోయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏదైనా మర్చిపోయినా కానీ మిస్ ఏదైనా చూసుకోవచ్చు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చూడవచ్చు, దర్శించుకోవచ్చు. శ్రీ గాలిగోపురం మఠం అనే వైకుంఠ కోయిలు హిందూ దేవాలయ ధర్మాదాయ శాఖ తిరుమల నడుపుతారు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం. సో జై ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ చూడవచ్చు. ఇది సో నైట్ కాబట్టి వర్షం పడేటట్టుంది. సో నామాలు ఒక 2 పక్కన సో చాలా చక్కగా అత్యద్భుతంగా ఉంది. ఇది గాలిగోపురం చూడవచ్చు. సో ఇక్కడికి స్టాప్ చేసి నెక్స్ట్ వీడియో తీస్తాను, ఫోటో తీయాలి కాబట్టి. సో గాలిగోపురం చూడవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. హరి బోల్. గాలిగోపురం అలిపిరి నుండి 3వ గోపురం ఇది చూడవచ్చు. అలిపిరి నుండి 3వ గోపురం 16వ శతాబ్దానికి చెందిన ఈ గోపురం అగ్రగోపురంగా పిలువబడుతున్నది. సూర్యవంశస్థులైన దేవచోడ కుటుంబానికి చెందిన మట్ల కుమార అనంతరాజు తన తండ్రి తిరువేంద్రనాథ తల్లి చెన్నమాంబ స్మృత్యర్థం ఈ గోపురం నిర్మించారు. అది విషయం. సో మీరు
అర్థం చేసుకోవచ్చు. మీకు తెలిసిపోయింటుంది ఇప్పటికి. ఇది 3వ గోపురం, అలిపిరి నుండి 3వ గోపురం.